హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన జిలేబీ. మనకి మార్కెట్లో ఎన్ని స్వీట్స్ ఉన్నా కానీ జిలేబీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ జిలేబీ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి బాగా మోషన్స్ అయ్యేటప్పుడు ఈ జిలేబీ కొంచెం తిన్నామంటే బాడీలో ఎనర్జీ వస్తుంది అండ్ మోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి జిలేబీని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా కష్టం అని అందరూ అనుకుంటారు. అందుకే జిలేబీని ఇంట్లో ట్రై చేయకుండా బయట తెచ్చుకుంటారు. కానీ నేను చెప్పే కొలతలతో మీరు ఇంట్లో ట్రై చేస్తే బయట దొరికేదానికంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ మూడు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, లైక్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా ఆ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాదు, కొంచెం థిక్గా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా ఇట్లా విస్కర్తో కలుపుతున్నాను నేను, లేదంటే మీరు చేత్తో అయినా స్పూన్తో అయినా బాగా మిక్స్ చేయొచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా, అలా వచ్చిన తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా యాడ్ చేయండి. ఇలా మనం కొంచెం 1/2 లెమన్ వరకు ఇట్లా పిండాము అంటే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. అందుకని ఇక్కడ నేను 1/2 లెమన్ యూస్ చేస్తున్నాను. లేదు అంటే మీరు పొద్దున అట్లా కలిపి పెట్టుకొని మధ్యాహ్నం కానీ నైట్ కానీ చేసుకున్నా పర్వాలేదు. అది కొంచెం సేపు నాననిద్దాం. ఈలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ పిండికి 1 కప్ బెల్లంని తీసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా బాగా కరిగే వరకు మనం కొంచెం వాటర్ పోసుకుందాం తొందరగా కరగటానికి. దీనికి మనకు పాకం ఏమి అంత అవసరం లేదు. నేను చూపిస్తాను చూడండి, జిగురు పాకం వస్తే సరిపోతుంది. మళ్ళీ తీగ పాకం అలా వచ్చేసింది అంటే మనకి గడ్డగట్టిపోతుంది. ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత అందులో 1/2 లెమన్ని స్క్వీజ్ చేయండి. ఎందుకంటే మనకి పాకం ఏమి థిక్గా అవ్వకుండా ఉండటానికి. ఇట్లా మనకు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ స్టవ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని మనం ఇట్లా వెడల్పాటిది లైక్ కొంచెం ఎత్తు తక్కువ ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మనం జిలేబీలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి పిండి అనేది బాగా పులిసింది. నిమ్మకాయ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కొంచెం థిక్గా ఉంది. ఈ థిక్నెస్ అనేది మనకి ఉండాలి. ఇట్లా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెం ఇట్లా రౌండ్గా యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం జిలేబీలు వేస్తున్నారు అంటే మీరు ముందుగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. మీకు కరెక్ట్ షేప్ రాకపోయినా మనం ఇంట్లోకే తినడానికి అది ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు కదా. ఇట్లా మనం ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై అయిందనుకో మనకి ఇది వెంటనే పైకి వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం జిలేబీలు అనేది యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మనకి జిలేబీలు అక్కడ కింద వేయంగానే పైకి వచ్చేస్తుంది. అండ్ జిలేబీలు తీసుకోవటానికి ఒకటి ఉంటుంది కదా, అది నా దగ్గర లేదు అని అట్లా పట్టుకునేది. ఇంట్లో ఒక 2 ఫోక్స్ తీసుకొని, ఆల్రెడీ ఈ టిప్ మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇట్లా ఒక 2 ఫోక్ స్పూన్స్ తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కలర్ అనేది ఎక్కడా యూస్ చేయట్లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎందుకు మళ్ళీ ఫుడ్ కలర్ అని ఎక్కడా యూస్ చేయలేదు. మీరు పాకంలో కనుక కొంచెం ఫుడ్ కలర్ కనుక వేశారు అంటే మీకు సేమ్ బయట ఎలా షాప్లో దొరుకుతుందో అట్లాగే ఉంటుంది. కలరు కానీ స్ట్రెచ్చర్ కానీ ఇక్కడ సేమ్ అట్లాగే ఉంటుంది, కానీ కలర్ అనేది నేను వేయలేదు. మీ చాయిస్, అది కలర్ యాడ్ చేసుకునే పని అయితే యాడ్ చేసుకోవచ్చు. అట్లా మనం నూనెలో నుంచి డైరెక్ట్గా తీసి ఇక్కడ మనకి వేడివేడి పాకం ఉంది కదా, ఆ పాకంలో వేయండి. పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే వేస్తే మనకి ఆ జిలేబీ అంతా అదే ఆ జిలేబీలోకి మొత్తం బాగా పడుతుంది పాకం అనేది, స్వీట్ అన్నీ. ఇట్లా మనం మళ్ళీ ఇంకొక వాయి మనకు బాగా కుక్ అయ్యేలోపు ఈ జిలేబీని తీసి పక్కన పెట్టుకుందాం. అప్పటి వరకు మనం ఈ పాకంలో జిలేబీని నాననిద్దాం. జస్ట్ ఒక 1 మినిట్ నాన్న మనకి పాకం అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మనం ఒక జాలిగరిటె తీసుకొని అందులో స్ట్రైన్ చేసుకున్నాము అంటే మనకు బాగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకొక వాయి తీసి ఇందులో వేసాను. ఇంతే అండి, జస్ట్ చాలా అంటే చాలా సింపుల్. మనం ఏమీ చేసేది లేదు. ఇక్కడ జిలేబీ పిండి కలుపుకుంటాం, అందులో వేస్తాం, పాకం పట్టి అందులో ముంచి దీంట్లో వేసేయడమే.
బయట కొనుక్కునే దానికన్నా ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ప్రతి